హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి కింగ్డమ్ మూవీ నుంచి రగిలే రగిలే సాంగ్ పైన చేశాను. వీడియో మాత్రం చాలా బాగుంది. బాయ్స్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే కొంచెం లైక్ చేయండి. ఫస్ట్ డేమో చూడండి. చూస్తారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ టెలిగ్రామ్లో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీరు లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇస్తాను, మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి, లేదంటే మీకు ఫాంట్ మిస్సింగ్ వస్తుంది కాబట్టి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా? ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటారో వాళ్ళ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి మీకు తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు ఫోటో మ్యాప్ కావాలి. ఫోటో మ్యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటో మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఎవరి ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? రిమూవ్ అయిపోయాక కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కెమెరా 1 అని ఉంది కదా, ఇది ఐడి వేసుకోండి. ఓకేనా? ఐడి వేసుకోండి. మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అన్ని ఐడి వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఐడి వేసుకోండి. ఐడి వేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఫోటో లైట్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకొని కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో నచ్చకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇస్తాను, మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని 2 ఫింగర్స్ తోటి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పెద్ద వేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని కిందికి తీసుకురండి. మొత్తం కిందికి తీసుకొచ్చాక ఇలా కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చాక లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? డ్రాగ్ చేసాక ఇక్కడ కింద రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి మీరు ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేసాం కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. అంతే, మీకు పేస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఏమన్నా మీకు బ్రైట్నెస్ కూడా పెంచుకుంటా అంటే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్రైట్నెస్ మీద కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒకటి పార్టికల్ వీడియో ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ తోటి ఇలా పెద్ద చేసుకోండి. ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఎపాసిటీలోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇది కొంచెం తగ్గించుకోండి, ఒక 70-75 పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత ఈ పార్టికల్ లేయర్ని కిందికి తీసుకురండి కొంచెం. ఓకేనా? తీసుకొచ్చాక కెమెరా హైడ్ చేసాం కదా మనం, అన్హైడ్ చేసుకోండి. హైడ్ చేసుకొని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఓకేనా? ఈ పార్టికల్ వీడియో కొంచెం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే పార్టికల్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఇది ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి, బాగుంది. మీకు ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ నచ్చితే అది పెట్టుకోండి. రెడ్ అయితే రెడ్, ఈ కలర్ అయితే ఈ కలర్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూసుకుని ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ కింది హైడ్ చేసుకోండి. రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ హైడ్ చేసుకోండి. ఫాంట్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఓకేనా? పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.